ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం అయితే దంచి కొడుతుంది. ప్రధానంగా నిన్నటి మధ్యాహ్నం వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలతో ప్రస్తుతం జనం అయితే ఉక్కిరిబిక్కిరి అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా మారినటువంటి వాతావరణం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం అయితే కొన్ని ప్రాంతాల్లో నమోదైనప్పటికీ ఈరోజు ఉదయం నుంచి కూడా ఆదివారం తెల్లవారుజాము నుంచి కూడా అన్ని ప్రాంతాలలో కూడా మేఘావృతమై వర్షం అయితే అన్ని ప్రాంతాలలో కూడా దంచి కొడుతుంది. మరియు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే మరికొన్ని ప్రాంతాలలో అధిక వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, కోనసీమ జిల్లాతో పాటు రాజమండ్రిలో కూడా భారీ ఎత్తున అయితే ఈ యొక్క వర్షం అయితే అధిక వర్షాలు అయితే నమోదవుతున్నాయని మరి ప్రధానంగా చెప్పొచ్చు. ఈ యొక్క అకాల వర్షంతో ప్రధానంగా చూసుకుంటే జనం అయితే ఇళ్లకే పరిమితమైన పరిస్థితి ఒక పక్క కనపడుతుంటే ఈ యొక్క అకాల వర్షంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నిన్నటి వరకు కూడా 50% వరి కోతలు కావచ్చు, వరి అలాగే మామిడి అలాగే మొక్కజొన్నతో పాటు మరి అపార పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఈ యొక్క వర్షానికైతే కొద్దిగా నష్టమైన వాటిల్లిందని ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే రావులపాలెం ఏరియాలో కూడా అరటి తోటలు భారీగా నష్టం వాటిల్లుతుంది. అలాగే ముఖ్యంగా వరి పంట ఏదైతే నిన్నటి వరకు కూడా కోతమై ఉన్నటువంటి కోతలు కోసారు, ఈ యొక్క పంటని కోత కోసిన తర్వాత ధాన్యంగా వేసి రాసులుగా ఇప్పటికే కళ్ళల్లోనే అన్ని ప్రాంతాల్లో కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ కోత కోసిన తర్వాత తేమ శాతం తక్కువగా ఉండడంతో కొనుగోలు చేయకపోవడం నేపథ్యంలోనే కళ్ళల్లోనే ధాన్యం అయితే ఆరబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అకాల వర్షం అయితే మొత్తం ఈ యొక్క వరి రైతులను అయితే తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చిందని చెప్పాలి. ప్రధానంగా వరి రైతులు అయితే భారీ నష్టంతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనబడుతుందని చెప్పాలి. కాకినాడ జిల్లాలో కావచ్చు, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక ప్రాంతాలలో ఎడతెరిపిన వర్షాలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ రైతాంగాన్ని అయితే ఈ యొక్క అకాల వర్షం అయితే నిండా ముంచెత్తిందని చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రస్తుతం కళ్ళల్లో ధాన్యం ఏ విధంగా ఉండిపోయిందో, కళ్ళల్లో ధాన్యం రాసులు ఈ విధంగా బరకాలు వేసి వర్షానికి తడవకుండా వాళ్ళందరూ కూడా రైతులు ఈ విధంగా వాటిని అయితే సంరక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన కళ్ళల్లోనే ధాన్యం ఉండిపోయిన నేపథ్యంలోనే ఈ విధంగా అన్ని ప్రాంతాలలో కూడా నష్టం అయితే వాటిల్లిందని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి 30,000కు పైగా ఏదైతే పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చి ఈ విధంగా పంట కొన్ని గంటల్లో ధాన్యాన్ని అమ్ముతామనే నేపథ్యంలోనే ఈ యొక్క వాయుగుండం ఎఫెక్ట్తోనే ఈ యొక్క వర్షం ఏదైతే ఉందో ఎడతెరిపిలేని వర్షాలు ఏదైతే ఉందో ఈ అల్పపీడనం ఎఫెక్ట్తోనే భారీ ఎత్తున వర్షాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కనబడుతున్నాయి. అలాగే వర్షంతో మొత్తం జనం నిన్నటి వరకు కూడా ఎండ తాపంతో ఉక్కిరిబిక్కిరి అయినప్పటికీ ఒక వర్షపాతంతో అధిక వర్షపాతంతో అనేక మొత్తం రాకపోకలు కూడా కొన్ని ప్రాంతాలలో ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఎడతెరిపిలేని వర్షంతో అలాగే 216 జాతీయ రహదారిపై ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అలాగే భారీ ఎత్తున ఈ వర్షం ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలోనే అధిక వర్షపాతం అయితే అన్ని ప్రాంతాలలో కూడా నమోదవుతుంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వర్షాలు ఏ విధంగా దంచి కొడుతున్నాయో అలాగే కోనసీమ జిల్లా కావచ్చు, అలాగే రాజానగరంలో కూడా ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షంతోనూ సీతానగరం మండలంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా భారీ ఎత్తునైతే నష్టం వాటిల్లింది. అలాగే మనకి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురంతో పాటు తుని అన్ని ప్రాంతాలలో కూడా భారీ ఎత్తున ఉదయం నుంచి కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం అయితే నమోదవుతుంది. ఇప్పటికీ కూడా ఉదయం ఎడతెరిపిలేని వర్షంతో జనం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది. అలాగే ఏది ఏమైనా ఈ యొక్క అకాల వర్షం అయితే రైతులను అయితే నట్టేట ముంచింది. మరి ఈ యొక్క తేమ శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లో ఈ యొక్క ధాన్యం కళ్ళల్లో ఆరబోసి అమ్మకం చేసే నేపథ్యంలోనే ఈ వర్షాలు ఒక్కసారిగా వచ్చిన నేపథ్యంలోనే మొత్తం కళ్ళాళ్ళకై ధాన్యం పరిమితమైంది. బరకాలు వేసుకుని వాటిని ఆరబెట్టే ప్రయత్నంలో రైతాంగం అయితే నిమగ్నమయ్యారని చెప్పాలి. చాలా ప్రాంతాలలో అలాగే గోపాలపురంలో మొక్కజొన్న రైతులు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడాయి. అలాగే మనకి చూసుకుంటే జగ్గంపేటతో పాటు తుని, పత్తిపాడు, అలాగే గోకవరంతో పాటు ఈ యొక్క ప్రాంతాలు ముమ్మడివరంతో పాటు అన్ని ప్రాంతాలలో కూడా రైతాంగానికి అయితే భారీ నష్టాన్ని ఈ యొక్క అకాల వర్షం అయితే మిగిలిచిందని చెప్పాలి. చూడొచ్చు ఈ యొక్క కళ్ళల్లో ఆరబోసినటువంటి ధాన్యం ఏ విధంగా ఎంతవరకు ఏ స్థాయిలో నీటి తేలిందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం ఈ విధంగా అయితే అన్ని ప్రాంతాలలో కూడా కళ్ళల్లో ధాన్యం
ఈ విధంగా నీరు చేరిపోవడంతోనే ఈ విధంగా తార్బాలను వేసి మొత్తం రైతాంగం అయితే చాలా వీటిని తడవకుండా అనేక కష్టాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ప్రతి చోట కూడా ఇదే కళ్ళాల్లోనే ధాన్యం అయితే రోడ్ల పక్కన కొన్ని ప్రాంతాలలో ఆ ధాన్యం పోసే మార్గం లేక ఈ విధంగా 216 జాతీయ రహదారిపైనే రోడ్ల పక్కనే ఈ విధంగా ధాన్యాన్ని పోసి ఆరబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క అకాల వర్షంతో ఒక్కసారిగా రావడంతో రైతాంగం ఒక్కసారిగా దాన్ని ఒబ్బిడి చేసుకుని బరకాలు కప్పుకునే ప్రయత్నంలో అదే మొత్తం రైతాంగం అయితే నిమగ్నమయ్యారని చెప్పాలి. ఏదేమైనా నిన్నటి వరకు కూడా ఎండవేడితో అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయినటువంటి జనం ఈ వాతావరణం ఒక్కసారిగా చల్లబడినప్పటికీ ఈ యొక్క చల్లబడిన ప్రజలంతా కూడా సేద తీరుతున్నప్పటికీ ఒక్కసారిగా ఈ యొక్క రైతాంగానికైతే నిన్న మధ్యాహ్నం నుంచి కురుస్తున్నటువంటి వర్షానికైతే తీవ్ర నష్టమే వాటిల్లిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ యొక్క అకాల వర్షానికి. అలాగే ఈదురు గాలులకి మామిడికాయలు మరి మామిడి రైతాంగం అయితే భారీగా నష్టపోయారు. ఇప్పటికే మంచి పంట చేతికొస్తున్న నేపథ్యంలోనూ పక్కన మామిడికి రైతులకి చాలా నష్టాన్ని ఈ యొక్క అకాల వర్షాలు అయితే మిగిల్చాయని చెప్పాలి. అధిక వర్షంతో పాటు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అనపర్తి నియోజకవర్గం సోమలకోటతో పాటు మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా కోతలు 50% పూర్తయ్యాయి. మరొక 50% ఇంకా ఆ పంట ఆ కోత దశలోనే ఉన్న నేపథ్యంలోనే కోసినటువంటి పంట అమ్ముకునేందుకు రైతాంగం ఈ విధంగా కళ్ళాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. అంటే గిట్టుబాటు ధర వచ్చే లోపలనే అంటే ఇప్పుడు తడిసిన ఏదైతే తేమ ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు చేస్తే 1200 రూపాయలు ఉంది. అలాగే ఆరబోసిన ధాన్యం 1600 1700కు పలుకుతున్న నేపథ్యంలోనే ధాన్యం ఆరబోసిన తర్వాత అమ్మే ప్రయత్నంలో ఉన్న నేపథ్యంలోనే మొత్తం ఈ యొక్క పంట చేతికొస్తే మరి కొన్ని గంటల్లో అమ్మకాలు చేస్తున్న నేపథ్యంలో రైతాంగానికైతే ఈ యొక్క అకాల వర్షం వచ్చి మరి రైతాంగాన్ని అయితే నట్టేట ముంచిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అకాల వర్షం అయితే రైతాంగాన్ని అయితే నట్టేటి ముంచిందని చెప్పాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షానికైతే వరి పంట తీవ్రంగా నష్టపోయింది. అలాగే ధాన్యం రైతులు కళ్ళాలకే పరిమితం అవడంతో వాటిని అయితే ప్రధానంగా ఇప్పటికే సంరక్షించుకునేందుకు చాలా కష్టాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా నష్టపోయారు? ఇప్పుడు బరకాల్లో ఏ విధంగా ధాన్యం ఇంకా రోడ్డు మీద పడిచామండి. రోడ్డు మీద కోత కోసిన వర్షం వచ్చింది. ఆరబెడదాం అనుకున్నా ఇంకా ఆరబెట్టడం కావలేదండి. ఇంకా వర్షం పట్టుకుని కూర్చుందండి. అలా పంట అంతా మునిగిపోతా ఉందండి నీటిలో. ఎందుకు ఆరబెట్టారంటే వెంటనే కొనేస్తున్నారు కదా, అప్పుడు కొనేస్తారండి. ఇలా కొయ్యగానే వచ్చేసిందండి. ఇలాగ రోడ్డుకి ఎక్కించామండి. ఇలాగ బట్టి పడేసుకుందండి వర్షం. తడవకుండా ఏం చేస్తామండి, కింద నుంచి లాగేస్తుందండి నీరు. ఇంకా అలాగే కింద నుంచి అంతా నానిపోయాను, రాసులన్నీ పాడైపోతుంది అంతా. రేట్ ఎలా ఉంది మరి? రేటు 1300 1500 అలా అంటున్నారండి. అంతే రేటు ఇంకా పూర్తిగా తెల్లలేదండి మాకు. మామూలుగా ధాన్యం తేమ ఉన్న ధాన్యం ఎలా వండుకుంటున్నారు? ఇలా తేమ లేని ఎలా తేమలు అంటేనండి మనకి ఆరిపోయిన ధాన్యం తడి ధాన్యం ఎలా ఉంటుంది? తడి ధాన్యం 1300కి 1270కి కొంటున్నారండి. అంతే. ఆరిపోయి 1500 అంటున్నారు. ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది? ఎకరానికి దగ్గరికి 30,000 దాకా పట్టుబడి అయిపోతుందండి. ఏం వస్తాను ఇలా నానిపోతే బురదగా ఇక నీటిలో నానిపోయి మొక్క వచ్చేస్తుందండి. అప్పుడు కింద నానిపోయి ఏమండి 2 రోజులుగా 2 రోజులు చెప్తున్నారు అలాగ అంటున్నారు. ఇంకా మొక్క వచ్చేస్తుంది నాకు. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేస్తారు? మీ తడవకుండా ఏం చేస్తున్నారు? తడవకుండా అంటే ఇలా కోసి పైకి తెచ్చామండి. తెచ్చి ఆరబెట్టి అమ్ముతారని అనుకున్నామండి. నిన్న నుంచే స్టార్ట్ అయిపోయింది బాగానే. బరకాలు వేసి చుట్టెంపులు నీరు చేరేయడం వల్ల నీరు పోవడానికి కాలువలు వేస్తున్నామండి. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో మరి తెలదండి మనకి. ఎంత పెట్టుబడి పెట్టారు? ఎన్ని ఎకరాల్లో మీరు పండించారు? 30,000 పెట్టుబడి అయిందండి. ఇప్పుడు ఆ డబ్బులు వస్తాయో లేదో చెప్పలేమండి. అదండి. అన్ని ప్రాంతాల్లో కూడా ఎలా ఉందా? రైతులు అమ్మేశారు? చాలా మట్టుకి ఒక 80% అయిపోయారండి. ఇంకొక 20% ఉండిపోయారండి. వీటిని కొంటారంటారా మరి? అదే కొనమని అంటున్నారండి. మరి ఏం చేస్తారో తెలదండి. పట్టించుకోవడం అంటే అండి ఇక్కడ మరి ఎమ్మెల్యే గారు ఆదుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అండి. అంతే.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షానికైతే రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని చెప్పాలి. ప్రధానంగా అన్ని ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఇప్పటికే కళ్ళాల్లోనే కూడా ధాన్యం మిగిలి ఉండిపోవడంతోనే ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఇక్కడ కళ్ళాల్లో ఆరబోశారు. అలాగే ఈ అకాల వర్షం అయితే ఒక్కసారిగా వచ్చింది. మరి ఈ యొక్క ధాన్యాన్ని ఈ రైతాంగం అమ్ముకునే ప్రయత్నం నేపథ్యంలోనే ఈ యొక్క అకాల వర్షం ఒక్కసారిగా వచ్చి ఈ రైతాంగాన్ని అయితే ఏ విధంగా ముంచెత్తిన నేపథ్యంలోనే ఈ యొక్క కళ్ళాల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని ఏవైతే ఉన్నాయో ఆరబొట్టే ప్రయత్నంలో ఈ యొక్క అకాల వర్షంతో రైతాంగం ఆ నీరు చేరకుండా తన ప్రయత్నాలు అయితే ఏ విధంగా చేస్తున్నారో మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం మీద ఈ యొక్క తారుబలను పైన వేసినప్పటికీ కింద నుంచి చెమాయింపు వచ్చి వర్షం ధాన్యం కింద తడి ధాన్యం కూడా వచ్చే అవకాశం ఉందని వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనపడింది. ప్రస్తుతం మనం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ యొక్క నియోజకవర్గంలో ఆ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ యొక్క కళ్ళాల్లో నీళ్లు చేరిన నేపథ్యంలోనే ఈ విధంగా బయటికి నీరుని తోడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ రైతు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎప్పటి నుంచి వర్షం వస్తుంది, అలాగే ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ఎన్ని ఎకరాల్లో ఈ పంట పండించారు? వర్షం ఎప్పటి నుంచి మొదలైంది? వర్షం నుంచి మొదలైందండి. ఇది 6 ఎకరాల ధాన్యం ఇది అంతనండి. నిన్నటి నుంచి అలా పడుతున్నదని వర్షం అంతనండి. మ్యాక్సిమం ఇది అంతే మొక్కలు చాలా 90% ఇది సగం చుట్టుపక్కల అంతా తడిసిపోయి పాడైపోద్దండి. పాడైపోద్ది. ఇంకా ఎంత కింద నుంచి సమయం వెళ్ళిపోద్ది అంతనండి. వర్షం ఎప్పటి నుంచి వస్తుంది అంటే వీటికి మరి ఎప్పటి నుంచి మీరు ఆరబోదు? ఎందుకు మీరు అమ్మలేదు ఇంకా దాన్ని? ఇంకోండి మొన్నే తీసుకొచ్చి దెబ్బల మీద వేసుకొని సేలని తీసుకొచ్చి తడిసిపోద్దని చెప్పేసి వర్షానికి పైన వేసుకున్నాను ధాన్యం అంతనండి. ఇప్పుడు నేను అటు నుంచి ఈ వర్షం ఇలా ఉందన్నమాట. ఇది పని చేస్తుంది అంటే మరి ఇప్పుడు దీన్ని కొనుగోలు చేయడానికి తర్వాత ఏమైనా పని చేస్తుందా? తడిసిపోతే ఇంక పని చేయదండి. ఇంక మరి తడకుండా ఉంటే పర్లేదండి. వాటర్ కట్ లాక్కుండా లాగిస్తుంది అనుకోండి, ఇంకా కింద ధాన్యం అంతా పోద్ది అంతేనండి. ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు? ఎన్ని ఎకరాలకు సంబంధించిన ధాన్యం ఇది? దగ్గర ఒక 6 ఎకరాల దాకా ధాన్యం అండి. 6-6.5 దాకా ఇది ధాన్యం. ఇప్పుడు కొనదండి. ఎకరానికి ఎంత పెట్టుబడి వేశారు? ఇప్పుడు రేట్ ఎలా ఉంది? ఎకరం దగ్గర 45,000 దాకా పై పెడతా పెట్టామండి. రేటు మరి 13,50, 16,50 అలా చెప్తున్నాం. అంటే అది కూడా తేమ శాతం తక్కువ ఉంటుంది. ఆరుదలు అంటేనే 16,50, 18,50 అంతే, అంతకు మించి లేదండి. మరి దీనికి ఇప్పుడు తడవకుండా ఏం చేశారు? ఇప్పుడు దీన్ని తడవకుండా తరపలు వేసామండి. కింద కాడ బరకలు వేసాను. తరపలు వేసిన ఇంకా వాటర్ వచ్చి నిలబడిపోతుందండి. ఇంకా చూసుకుంటూ ఉంటున్నామంట. గంటకు వచ్చి ఇలా వాటర్ కట్టే కొట్టుకుంటూ వెళ్తామంట. మొత్తం అన్ని ప్రాంతాల్లో ఇక్కడ పూర్తిగా కోతలు పూర్తి అయిపోయి ధాన్యం అంతా కూడా కళ్ళలోనే ఉందా? కళ్ళలో ఉందండి. ఇంకా మా వాళ్ళు ఇంకా 10 ఎకరాలు చేసిన రైతు కూడా ఇంకా కింద ధాన్యం తడిసిపోయింది కూడా అండి. ఇంకా తడిసిపోయింది కింద డౌన్లో. వర్షం ఉండే అవకాశం చెప్పలేం కదండి. మరి ఉంటే 2 రోజులు దాకా ఉందంటే ఇంకా 2 ఏళ్ళకి తగ్గిపోతే పర్లేదండి. ఇంకా ఈ ఏళ్ళ అంత ఉందంటే ఇంకా చెప్పలేము అనమాట ధాన్యం కూడా. పరిస్థితి మొత్తం ఈ కాకినాడ జిల్లాలో అయితే రైతాంగం అయితే ఇప్పుడు మొదటగా అందరూ కూడా ఒబ్బడి చేసుకున్న రైతాంగం అయితే ఒక గొట్టె ఎక్కినప్పటికీ కొంతమంది రైతులు ఇంకా కోసినటువంటి ధాన్యాన్ని ఒడ్డుకి తీసుకుని వచ్చి ఈ విధంగా కళ్ళాల్లో ఆరబోస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వచ్చినటువంటి అకాల వర్షంతో మొత్తం ఆ నీరు చేరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కళ్ళాలకే మొత్తం ధాన్యం అంతా కూడా పరిమితమైపోయిన నేపథ్యంలోనే బరకాల తార్బాలన్నీ కూడా వేసుకుని వాటిని అయితే సంరక్షించే పనిలో రైతాంగం అందరూ కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే ఇప్పటికే ఆ ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షానికంటే ఈ యొక్క రైతులు ప్రధానంగా నష్టపోయారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తేమ శాతం ఉంటుంది, ఎక్కువ ఆరితే ఎక్కువ రేటు వస్తుందని చెప్పేసి ఆశతో రైతాంగం అయితే ఇప్పటికే 30,000కు పైగా దాటి పెట్టుబడి పెట్టారు. కానీ ఈ యొక్క ఒక్కసారిగా వచ్చినటువంటి అకాల వర్షంతో మొత్తం కళ్ళాల్లోకే పరిమితమైపోయి ఈ యొక్క రైతులు ధాన్యం అయితే తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి కాకినాడ జిల్లాలో కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇక్కడున్న తాజా పరిస్థితి కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి.